బ్రేకింగ్ న్యూస్. చివరి రోజు మద్యం షాపులకు టెండర్లు భారీగా పడ్డాయి. నిన్న మొన్నటి వరకు ఖాళీగా ఉన్న ఎక్సైజ్ ఆఫీసులు ఇవాళ కిటకిటలాడాయి. గతంలో 2 లక్షలుగా ఉన్న రుసుం ఇప్పుడు 3 లక్షలు పెంచారు. ఇక మరింత సమాచారం నల్గొండ ఎక్సైజ్ కార్యాలయం నుంచి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. ఈ రోజు అయితే అటు చివరి రోజు కావడంతో కూడా భారీగా దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తుంది. అలాగే రుసుము కూడా పెంచడంతో కొంతమంది వెనకడుగు వేసినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే అక్కడ ఎక్సైజ్ కార్యాలయం వద్ద సిచ్యువేషన్ ఎలా ఉంది? రైట్, మద్యం షాపులకు చివరి రోజు కావడంతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎక్సైజ్ కార్యాలయంలో కిక్కిచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చూడవచ్చు. మనం చూస్తున్నాం, మద్యం షాపులో లక్కు కిక్ అని చెప్పవచ్చు. అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఈ లాటరీ సిస్టమ్ ఉంటుంది. గతంలో 2 లక్షల రూపాయల వరకు ఫీజు ఉండేది. ఈసారి 3 లక్షల రూపాయల ఫీజు చేసినప్పటికీ కూడా నిన్నమన్నటి వరకు, అంటే మొత్తంలో ఎప్పటి నుంచి అయితే ప్రకటించి 23 రోజులు అవుతున్నా కానీ నిన్నమన్నటి వరకు కూడా మొత్తం ఖాళీగా దర్శనం ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ రోజు చివరి రోజు కావడంతో కూడా అన్ని కౌంటర్ల వద్ద కూడా బారులు తీరినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. గతంలో నల్గొండ జిల్లాలో చూసినట్లయితే 7,000కు పైగా అప్లికేషన్స్ రావడం జరిగింది. అప్పుడు 2 లక్షల రూపాయల రుసుముతో 140 కోట్ల రూపాయల ఆదాయం నల్గొండ జిల్లా నుంచే రావడం జరిగింది. ఈసారి 3 లక్షల రూపాయలు పెంచడంతో కూడా కాస్త దరఖాస్తులు తగ్గినప్పటికీ కూడా అదే స్థాయిలో కూడా వచ్చే అవకాశం కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం ఓవరాల్ గా చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా గతంలో 2,20,000 వరకు కూడా వచ్చినటువంటి అవకాశం కనిపించింది. నిన్న ఒక్కరోజే 50,000 దరఖాస్తులు కూడా రావడం జరిగింది. మొత్తం మీద చూస్తున్నాం, సాయంత్రం 5 గంటల వరకే సమయం. గతంలో చూసినప్పుడు సాయంత్రం 5 గంటల వరకు గేటు క్లోజ్ అవి, అదేవిధంగా లోపల ఉన్నవారు ఏదైతే ఎలక్షన్ పోలింగ్ సమయం ముగిసిందో ఆ విధంగా కొనసాగేది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయ మార్గం, అదేవిధంగా మొత్తం కూడా గతంలో ఉన్నటువంటి గోల్ రీచ్ కావాలి కాబట్టి సమయంతో సంబంధం లేకుండా కౌంటర్లకు మొత్తం కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పొచ్చు. మద్యం షాపులపై మొత్తం మీద 2 సంవత్సరాలకు సంబంధించి ఒక వచ్చేటువంటి ఆదాయం కేవలం ఇది ఒక లక్కీ లాటరీ అని చెప్పొచ్చు. మద్యం లక్కు కిక్కు అంటారు. కేవలం ఎవరైతే అదృష్టాన్ని పరీక్షించుకున్నారో వారికి 23వ తారీఖు డ్రా నాడు కూడా డ్రా తీసివేస్తారు. ఎగ్జాంపుల్ నల్గొండ జిల్లాలో చూసినట్లయితే అత్యధికంగా దర్వేష్పురం షాప్ లో చూసినట్లయితే ఇప్పటికే 130 పైగా కూడా దరఖాస్తులు వచ్చాయి. 150 దరఖాస్తులు కూడా వచ్చే అవకాశం ఇక్కడ పడుతుంది. 3 లక్షల రూపాయలకు ఒక దరఖాస్తు కాబట్టి కేవలం ఒక 4.5 కోట్ల రూపాయలు కూడా ఒక దర్వేష్పురం షాప్ అంటే తెలుసుకోవచ్చు. అయితే ఇక అదృష్టవంతుడు ఎవరో 23వ తారీఖు డ్రా రోజు తెలుస్తుంది. మొత్తం కూడా అంత బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం నల్గొండ జిల్లా నుంచే ఎక్కువగా ఆదాయం ఉంటుంది. మనతో మాట్లాడానికి ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఉన్నారు, చూడడం జరిగింది. మనం 20 రోజుల నుంచి కూడా చూస్తున్నాం, చాలా వరకు అసలు టార్గెట్ రీచ్ అవుతుందా, నిన్న మొన్నటి వరకు కూడా చాలా వరకు ఖాళీగా దర్శనమిచ్చినటువంటి పరిస్థితి. ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. ఇప్పటి వరకు ఎన్ని అప్లికేషన్స్ రావడం జరిగింది, గతంలో ఎంత వచ్చింది, ఎంత ఆదాయం వచ్చింది, ఇప్పుడు ఎలా? గతంలో 2023 సంవత్సరానికి 7,057 అప్లికేషన్లు రావడం జరిగింది. అప్పుడు 141 కోట్ల 14 లక్షల ఆదాయం రావడం జరిగింది. 2025 సంవత్సరానికి 154 షాపులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు 4 గంటల వరకు 3,500 అప్లికేషన్ రావడం జరిగింది. దానిలో దర్వేష్పురానికి 132 అప్లికేషన్ రావడం జరిగింది. గతంలో చూడడం జరిగింది, మునుగోడు నియోజకవర్గంలో ప్రత్యేకమైనటువంటి రూల్స్ తో కూడా కాస్త మునుగోడులో తగ్గుతాయి అనుకున్నా కానీ ఎలాంటి రూల్స్ అయినా కానీ మీరు గతంలో చెప్పినట్టు విధంగా మునుగోడు నియోజకవర్గంలో కూడా ఇప్పుడు పెద్ద సంఖ్యలో అప్లికేషన్లు పడుతున్నట్టు. అది ఎవరైనా స్వచ్ఛందంగా చేస్తున్నారు, వాళ్ళ అది స్వచ్ఛందంగా చేస్తున్నారు, మనం ఎవరు ఫోర్స్ లేదు. గతంతో 140 కోట్ల రూపాయల వరకు కూడా ఆదాయం రావడం జరిగింది. ఇప్పుడు ఆదాయం రీచ్ అవుతుందా, దాన్ని దాటిపోతుంది? ఎక్కువ గతం కన్నా ఆదాయం కన్నా ఎక్కువ వస్తే అప్లికేషన్లు కూడా గతంలో వచ్చిన అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నాను. రైట్ రమేష్, థ్యాంక్ యూ.